యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 18-19 వచనాలు యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 18-19 వచనాలు. నేను వారి ప్రవర్తనను చూచి తిని. అదేమా యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 18-19 వచనాలు. నేను వారి ప్రవర్తనను చూచి తిని, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని స్వస్థపరచెదను, వారిని నడిపింతును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన నా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి స్వామి. ఈ కుటుంబంతో మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం నాయన. వాకు వెల్లడి వచ్చుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట ప్రతి గుండెల్లో నిప్పు కణములుగా చొచ్చుకొని వెళ్ళినట్లుగా, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం అయ్యా. నీకు స్తోత్రం. ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడడానికి సహాయించి గొప్ప కార్యాలు మీరే జరిగించి ఘనత మహిమ ప్రభావములు మీరే తెచ్చుకున్నారు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రాణాత్మ శరీరం నీ చేతికి అప్పగించు. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమె చెప్దామందరము ఆమేన్. చూడండి, ఇక్కడ చక్కటి మాట యెషయా ప్రవచన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుచున్న మాట. ఈరోజు మధ్యాహ్న సమయం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, అందరితోనూ కుటుంబంతోనూ మాట్లాడుచున్న మాట ఏంటంటే, నేను వారి ప్రవర్తనను చూచి తిని. వారి ప్రవర్తనను చూచి తిని. నేను ఎవరు చూస్తున్నాడంట? ప్రవర్తన. మనందరి ప్రవర్తన ఎవరు చూస్తున్నాడంట? దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు. అమ్మా, ప్రతి ఒక్కరి ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు అనే సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రభు సన్నిధిలో ఉన్న మన బ్రతుకులలో మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ మన ప్రవర్తనని ప్రభు ఖచ్చితంగా చక్కగా ఆయన చూచిచున్న దేవుడు. చూసి ఏం చేస్తాడంటే వారిని స్వస్థపరచుదును, స్వస్థపరచదను, వారిని నడిపింతును. చూడండి, ఆయన మన ప్రవర్తన చూచి ఊరుకుండేవాడు కాదు. ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, వారిలో దుఃఖించు వారిని ఓదార్చేవాడు. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఓదార్చేవాడు. ఎన్ని రకాలైన దుఃఖం మన బ్రతుకులో ఉన్నా, ఒక మాట చెప్పాలంటే ఏ విధమైన దుఃఖాలు మనలో ఉన్నా ఆయన మనల్ని ఏం చేస్తా అంటున్నాడు? ఓదార్స్తాడు. మనుషులు ఓదార్చేవారు కాదు. మనుషులు 4 రాళ్ళు వేసి వెళ్తారు, ఓదార్చినట్టుగానే ఓదార్స్తారు. అందుకే యోబు అంటాడు, మీరు నన్ను ఓదార్చడానికి వచ్చారు కానీ నా మీద నేరం మోపి వెళ్తున్నారు, నన్ను బాధపరిచి వెళ్తున్నారు అంటాడు స్నేహితులను కూర్చి. కానీ దేవాది దేవుడు మన ప్రవర్తనను చూచి స్వస్థపరిచేవాడు, నడిపించేవాడు. అంతేకాదు, దుఃఖములో ఉన్న మన గుండెకి గొప్ప ఓదార్పుని కలగ చేసే దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైన దుఃఖం మనకున్నా ఆ దుఃఖములో గొప్ప ఓదార్పునిచ్చి ఆయన మనల్ని నడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకా వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దూరస్తులకును సమీపస్తులకును
సమాధానం సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదాన్ని. చూసారా, స్వస్థపరిచేది ఆయన. డాక్టర్లు ఎంత చూసినా, ఎంత మెడిసిన్ ఇచ్చినా, ఎంత ఐసీలో పెట్టినా, ఎంత గ్లూకోజ్ ఎక్కించినా, ఎన్ని ఇంజక్షన్ ఇచ్చినా, ఎన్ని టాబ్లెట్ ఇచ్చినా స్వస్థపరచువాడు ఆయన మాత్రమే. అందుకే ఈరోజు స్వస్థత పొంది దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రభువుని ఆరాధించడానికి, కృతజ్ఞత కలిగి కూడికని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత ఎవరు చేశారు అంటే నజరేయుడైన యేసు మాత్రం చేశారు అని చెప్పుకోవాలి. ఎక్కడ నిలబడినా డాక్టర్లు ఏది చేసినా నా దేవుడు లేనిదే నేను లేనని చెప్పుకోవాలి. కురుమయ్య, నేను నా దేవుడు చెయ్యందే నేను ఇక్కడ లేడు, నా దేవుడు చేశాడంతే. నా దేవుడు కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను. నా దేవుడు నన్ను బాగు చేశాడు, నా దేవుడు నన్ను ఓదార్చాడు, నా దేవుడు నాకు సమాధానము ఇచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ సమాధానము, ఆ ఓదార్పు ఈరోజు మధ్యాహ్న కాల సమయమందు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ, మనల్ని ఆదరిస్తూ, ఓదారుస్తూ, స్వస్థపరుస్తూ, సమాధానం ఇస్తూ, అన్ని విషయములు ఆయన కృప మనకు తోడుగా ఉంచి నడిపిస్తున్నారని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఎవరికి కార్యాలన్నీ దేవుడు చేస్తారు, ఎవరికి కార్యాలన్నీ చేస్తారు. దేవుడు స్వస్థపరుస్తానన్నాడు, సమాధానం ఇస్తానన్నాడు, ఓదారుస్తానన్నాడు, ఇంకా కృతజ్ఞత బుద్ధిని పుట్టిస్తానన్నాడు, ఇంకా వారిని నడిపిస్తానన్నాడు. అది కావాలి, నడిపిస్తానన్నాడు. ఆయన మనల్ని ఏం చేసేవాడు? నడిపించే దేవుడు, ఓదార్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, కృతజ్ఞత బుద్ధిని పుట్టించే దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడలారా, మన జీవితాలలో స్వస్థత ఇచ్చే దేవుడు దేవుడై ఉన్నాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఈ కార్యాలన్నీ చేస్తానన్నాడు దేవుడు. ఎవరికి చేస్తాడు? చూడండి 37వ కీర్తన 37వ కీర్తన 23, 24వ వచనం. 37వ కీర్తన 23, 24వ వచనం. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. వారి ప్రవర్తనని చూసి అంట దేవుడు ఏమవుతాడంట? ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక, అతడు నేలను పడినను లేవలేకయుండడు. అతడు నేలలో పడినను లేవలేకుండా ఉన్నాడు. లేపి కనిపించాడా లేదా? పడ్డావు, హాస్పిటల్ పడ్డావు, ఐసీలో పడ్డావు, కానీ ఏం చేశాడు దేవుడు? ఎప్పుడు ఒక్కరి నడత ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తనకు ఇష్టంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందించినప్పుడు. అందుకే ఎవరు ఆనందించినా ఎవరు ఆనందించకపోయినా మన ప్రతి క్రియలను బట్టి మన దేవుడు ఆనందించాలి, మన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఎప్పుడు మనం దేవుని దగ్గర అడగవలసింది ఒకటే, ప్రభువా నా జీవితాన్ని బట్టి నువ్వు ఆనందించాలి, నా నడక, నా జీవితం, నా ప్రవర్తన అంతా కూడా నీ దృష్టిలో అంగీకారంగా ఉండాలి ప్రభువా. నన్ను చూసి నువ్వు ఆనందించాలి. ప్రభు మనల్ని చూసి ఆనందిస్తే నేల మీద పడే పరిస్థితి వచ్చిన ఆయన మన చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు, నడిపిస్తూనే ఉంటాడు. ఆయన నడిపిస్తే ఎంతమంది ఎన్ని రకాలుగా నేల కూల్చాలనుకున్నా ఎవరి తరము కాదు. అందుకే ఆయన నడిపించేటట్టుగా, ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించేటట్టుగా మన నడకలు ఆయనకు అంగీకారంగా ఉండును గాక, ఆయన దృష్టికి ఇష్టంగా ఉండును గాక. అందుకే ఇంతకు ముందు రాగానే చెప్పినందుకు ఆయన దృష్టిలో ఆనందంగా మనం నడిచేటప్పుడు మన క్రియలు, మన ప్రవర్తన అన్నీ కూడా ఆయన దృష్టికి అందరినీ ఆయన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయనే మన చెయ్యి పట్టుకుంటే ఆయన చేతిలో నుంచి ఎవడైనా విడిపించగలడా?
చెప్పండి. ఆయన చేతిలో నుంచి ఎవడైనా దొంగిలిస్తాడా? ఆయన చేతిలో నుంచి ఏ దుష్టుడైనా అపకరిస్తాడా? ఎవరు అపకరించారు. అందుకే ఆయన దృష్టికి ఇష్టంగా మనం నడవాలి. ఎవరికి ఇష్టమైన నడక నడిచినా నడవకపోయినా, లోకానికి, ఫ్రెండ్స్లకు, దేవుని బిడ్డలారా, ఆ పనికిరాని కార్యాలకు దేనికి లోను కాకుండా దేవుని దృష్టికి అంగీకారంగా నడవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు. ఆయన మనం నేల కూలిపోయే అనుభవం, నేల మీద పడే అనుభవం, భయంకరమైన పరిస్థితి ఎన్ని వచ్చినా ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు కనుక ఆయనే మనల్ని లేవనెత్తి నడిపిస్తూనే ఉంటాడు. దాని కొరకు మనము దేవుని చేతిలో మన జీవితాన్ని సమర్పించాలి. ఎవరికి కార్యం చేస్తాడు? ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగిన వారికి ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేస్తాడు, చేసి నడిపిస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే యెరెమీయా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఒకటి, దేవుని దృష్టికి ఇష్టానుసారకమైన నడక నడిస్తే ఆయన మన చెయ్యి పట్టుకొని కింద పడిపోయే స్థితి, బాధపడే స్థితి ఎన్ని వచ్చినా ఆయన మనల్ని పైకి లేపుతూనే ఉంటాడు. రెండవ అనుభవం యెరెమీయా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఏం చేస్తున్నాడట ఆయన? అంతరంద్రియములను పరిశీలిస్తాడు. ఎందుకు? మన హృదయము ఆయనకి ఇష్టమైన హృదయం మనలో ఉన్నదా? మన ఆలోచన ఆయనకి ఇష్టమైన ఆలోచనగా ఉందా? మన తలంపులు ఆయనకి ఇష్టమైన తలంపుగా ఉన్నదా? మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైన ప్రవర్తనగా ఉందా అని ఆయన ఏం చేస్తాడంట? ఎప్పుడు పరిశోధిస్తూనే ఉంటాడు. హృదయ అంతరంద్రములను ఏం చేస్తాడంట? ఆయన పరిశోధించి పరీక్షించి ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎవరి క్రియ చొప్పున, నా క్రియ చొప్పున నాకు, మీ క్రియ చొప్పున మీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇప్పుడు అయ్యగారి క్రియలను బట్టి పిల్లలకి ఇవ్వరు, పిల్లల క్రియలను బట్టి అయ్యగారికి ఇవ్వరు. పిల్లల క్రియలను బట్టి పిల్లలకి ఇస్తాడు, నీ క్రియలను బట్టి నీకు ఇస్తాడు. అందుకే ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు ఆయన. అందరంధ్రములను ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధించుచున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? క్రియల చొప్పునే మనకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. అందుకే వారి క్రియ నాకు సంతోషం ఇస్తే, వారి క్రియ నన్ను, నా హృదయానికి సంతోషం కలగజేస్తే నేను వారు చేయబట్టుకుంటాను. వారు పడిపోయే స్థితి వచ్చినా అక్కడ నుంచి నేను లేపుతానంటున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట! మనల్ని ఆయన కోరుకునేది ఏంటో తెలుసండి? ఆయనకి ఇష్టమైన క్రియలు, ఆయనకి ఇష్టమైన ఆలోచన, ఆయనకి ఇష్టమైన నడవడిక ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్న రీతిలో మనం నడిస్తే ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల చేస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి, యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయం 13-14 వచనంలో అక్కడ యెహోషువ దినములలో కాలేబు, దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి అంగీకారంగా నడిచినందుకు ఆయనకు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడండి దేవుడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు. ఆ మాట అర్థం చేసుకోండి అమ్మా. కాలేబంట ఎలా దేవుణ్ణి వెంబడించాడంట? నిండు మనస్సుతో అంటే పూర్ణమైన మనస్సుతో ఎవరిని వెంబడించాడంట? యెహోవాను అనుసరించువాడు కనుక యెహోషువ అతనిని దీవించి, చూడండి యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. అతనికి హెబ్రోనుని స్వాస్థ్యంగా ఇచ్చెను. అతనికి హెబ్రోనుని స్వాస్థ్యంగా ఇచ్చెను. పరిశుద్ధ స్థలములు హెబ్రోన్ని. దేవుని బిడ్డ, హెబ్రోన్ అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలం. కాలేబు నిండు మనస్సుతోనంట. దేవుని బిడ్డలారా,
అన్ని లక్షల ప్రజల మధ్యలో కాలేబు నిండు మనసుతో ప్రభుని ఆరాధించాడు. ఎంత చక్కటి మాట కదా ఆ మాట. ఆ మాట రాత్రి కూర్చొని చదువుతుంటే అవును కదా, అంత భయంకరమైన దినముల్లోనే కాలేబు అంత చక్కగా దేవుని ఆరాధించగలిగితే, ఈ రోజు అన్ని కలిగిన వాళ్ళే ఈరోజు ఏమి చక్కగా దేవుని ఆరాధన చేయలేని మూర్ఖత్వం. ఎంత మూర్ఖత్వం తెలుసా ఈరోజు క్రైస్తవులలో ఎంత మూర్ఖత్వం తెలుసా? అన్ని ఇచ్చాడు దేవుడు, అన్ని ఇచ్చినా సరిగా దేవుణ్ణి. కానీ ఆ రోజు దేవుని బిడలారా, అన్ని లక్షల ప్రజల మధ్యలో అరణ్య దేవుని బిడలారా ప్రయాణములో ఏమి, ఆ రోజు హాస్పిటల్ లేవు, ఆ రోజు బస్సులు, ఆ రోజు బైకులు అమ్మా, ఆ రోజు బస్సులు లేవు, బైకులు లేవు, ఆటోలు లేవు అమ్మా, ఇంకేం లేదు, కాళ్ళు నడకలో ప్రయాణం చేసే సమయంలోనే నిండు మనసుతో కాలేబు దేవుని ఆరాధించినందుకు యెహోషువ తనని దీవించాడంట. ఈ రోజు కూడా, ఆ రోజే కాదు, ఈ రోజు కూడా నిజంగా దేవుని మీద ఆధారపడి పరిపూర్ణమైన మనస్సుతో లోకం వైపు చూడకుండా, లోక సంబంధమైన అలవాటులోకి వెళ్లకుండా, లోక సంబంధమైన ఆచారంలోకి వెళ్లకుండా, లోక సంబంధమైన పనికిరాని వాటిలోకి వెళ్లకుండా నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో ప్రభువుని గనక ఆరాధన చేయడానికి క్రైస్తవ జనాంగం ఈ రోజులలో కూడా జీవితాన్ని సమర్పణ చేస్తే ఆయనకి ఇచ్చిన దానికంటే అధికమైన ఆశీర్వాదం దేవుడు మనకిచ్చిన. అవి లేకనే కింద ఇడవబడతాం, ఇలా కొట్టబడతాం. ఎందుకు ఇలా కొట్టబడతాం? అది లేదు కాబట్టి. వాక్యం కరెక్ట్గా మన జీవితంలో నెరవేర్చబడితే ఎంత ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాము. ఆ రోజు నిండు మనసుతో కాలేబు దేవునిని వెంబడించిన కారణాన్ని బట్టి యెహోషువ తను నిండుగా దీవించాడట. ఎంత చక్కటి ఆశీర్వాదం అండి. ఈరోజు కూడా మీరు దేవుని మందిరానికి నమ్మకంగా, పిచ్చి పిచ్చి అలవాటు లేకుండా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, సంఘానికి ఇష్టమైన బిడ్డలుగా, సేవకులు మెచ్చుకునే విషయం చూడండి. కొన్ని కార్యాలు కళ్ళ ముందు కనబడుతుంటే గుండె వేదన. అసలు దీవిస్తాం, మనసారా దీవిస్తామా? చెప్పండి. దీవిస్తాం, మనసారా దీవిస్తామా? దీవించు. ఎందుకంటే లోపల ఒక విధమైన బాధ ఉంటుంది. అయ్యో, ఇంత బోధించిన వీళ్ళు మాట వెళ్ళలేకపోతున్నారే కదా, ఆరాధన మానేస్తున్నారే, దేవుని కార్యాలు మానేస్తున్నారే అని ఆ లోపల ఎక్కడో ఒక బాధ ఉంటుంది. దీవిస్తాం, ప్రభు దీవించమని, కానీ లోపల బాధ ఉంటుంది. అదే మీరు కరెక్ట్గా దేవుని కొరకు బ్రతికి, కరెక్ట్గా దేవునిలో ఉండి, కరెక్ట్గా దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటే, అబ్బా మానక వీళ్ళు సంఘానికి నమ్మకమైన బిడ్డలు, ఏ విధంగా కూడా లోకానికి లోబడతలేదు, ఆచారానికి లోబడతలేదు, దైవ సన్నిధిలో ఎంత పర్ఫెక్ట్గా, పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతున్నారు, సంఘానికి క్షేమకరంగా బ్రతుకుతున్నారు. వీళ్ళని చూసినప్పుడు అబ్బా ఇలా ఉండాలిరా క్రైస్తవులు అంటే అని అనుకుంటున్నారు అనే ఒక సాక్ష్యం మిమ్మల్ని ఊర్చి మా చెవులో పడ్డదే అనుకో, ఇంకా మీ దీవెన మీకు చెప్పడం గట్టిగా కదా. అదే అక్కడ జరిగిన సంగతి. అదే యెహోషువ దృష్టిలో కాలేబుకి ఎంత సంతోషం కలిగిందో. యెహోషువకి కాలేబు నడిచే నడక, కాలేబు అనుసరించే అనుసరణం, జీవించే విధానం, దేవుని కొరకు బ్రతికే ప్రతిష్ట, సమర్పణ యెహోషువకు బహు ఇష్టం కలిగింది. అందుకే యెహోషువ ఏం చేశాడో తెలుసా? నిండుగా దీవించాడు. దీవించమే కాదు, ఊరికే వదిలిపెట్టాడా? హెబ్రోనుని స్వాస్థ్యంగా ఇచ్చాడు. చెప్పడం గట్టిగా. హెబ్రోను పరిశుద్ధ స్థలం అని పేరు దానికి. ఆ పరిశుద్ధ స్థలం తీసుకొని ఆయన ఎంత ఆనందంతో దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఎంత ఇష్టంగా నడుస్తున్నావు కదా. ఇష్టం. పరిశుద్ధ స్థలము దీవించడమే కాదు, గుర్తిగా దీవించి వదిలిపెట్టలే, స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. మనకు కూడా దేవుడు ఏమి ఇస్తాడండి? స్వాస్థ్యం ఇస్తాడు. అమ్మా ఇదంతా దేనికి? ప్రయాసం అంతా దేనికి అండి? అమ్మా ఈ ప్రయాసం అంతా దేనికి? స్వాస్థ్యం వరకే కదా. పొందవో స్వాస్థ్యం. ఆ రోజు దేవుని బిడ్డలారా హెబ్రోని స్వాస్థ్యంగా ఇస్తే, ఈ రోజు మనకు పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఆ స్వాస్థ్యం వరకే ఈ ప్రయాసం అంతా, ఈ బాధ అంతా ఎందుకు? ఆ స్వాస్థ్యం వరకే కదా. అందుకే క్రమంగా, మర్యాదగా, ఆరాధనలు మానకుండా వ్యర్థంగా పని. అయ్యగారు కూడా కొంచెం ఏమైనా పని దొరికిందనుకో, లోకం దొరికిందనుకో, ఏమైనా పార్టీలు వచ్చారనుకో, నాయకులు వచ్చారనుకో, ఇంకా కనబడరు అడ్రస్ వాళ్ళు కూడా మానేసి
ఎక్కడున్నారు కుర్మయ్య గారు అంటే మా అమ్మ చెప్పింది రాగానే, అమ్మ ఎతికి పట్టుకురావాలి పరిస్థితి అమ్మా, ఏం చేయాలమ్మా. ఇంక అంతే, మేము కూడా ఇక్కడ ఉన్నాడు కుర్మయ్య రాలేదు కదా ఈరోజు, ఇక చూస్తూ ఉంటాం కదా అలా కూర్చొని ఎవరెవరు వచ్చారు అటెండెన్స్, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రాలేదు, ఆదివారం ఎవరు రాలేదు, శుక్రవారం ఎవరు రాలేదు. మా పని అంతా అదే కదా, పొలాల విత్తనం వేస్తాం, ఫలిస్తుందా లేదా ఫలిస్తుందా లేదా ఫలిస్తుందా లేదా అని చెప్పి చూస్తా కూర్చోవాలి. అదే కదా మా బాధ, ఇంకేం బాధ ఉంది మాకు, మా బాధ అంతా అదే కదా. స్వాస్థ్యం కావాలంటే లోకం వైపు అక్కడ 1000 రూపాయలు కాదు 10,000 వచ్చినా ఆ 10,000 కంటే దేవుడిచ్చే స్వాస్థ్యం గొప్పది కనుక ఆరాధన మానకుండా ప్రభుని ఆరాధించాలి, వల్ల మానకుండా ప్రభుని ఆరాధించాలి. ప్రభువులో గడపాలంటే ప్రభువుని సంతోషపరిచే కార్యం. జీవం ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు నీకు? ప్రాణం ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? ఐసీ నుంచి బయటకు ఎందుకు వచ్చావు చెప్పు. మళ్ళీ నాయకులు వచ్చి పోవడానికి కాదు, నాయకులు వస్తున్నాను నా బాబు నీకు ఒక దండమయ్యా నేను రాను, నాకు మందిరము పొద్దున్న ఆరాధన ఉంటుంది, పొద్దున వచ్చారు ఆరాధనకి. ఏ ఒక్క ఆదివారం మారకూడదు ఇప్పటి నుంచి. పొద్దున ఆరాధనలో వచ్చి నువ్వు ఏ నాయకులు వెంటనే పో, దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం హల్లెలూయా. పొద్దున ఆరాధనకు వచ్చే నీకేమైనా పని ఉందనుకో, ఎవరైనా వస్తున్నారనుకో, తెల్లారగానే వాళ్ళు రారు కదా, ఎలాగైనా 10 గంటలు దాటకుండా వాళ్ళు రారు. వాళ్ళు ఎవరు వాళ్ళు రారు. నువ్వు పొద్దునే పోయి అనుకో, నిలబడకు, పొద్దున ఆరాధనకి రా, అర్థమైందా? పొద్దున ఆరాధనకు వచ్చి నువ్వు దేవుని కాపుదలు ఉంటుంది. ఇవ్వద్దు వ్యర్థమైన శివకి ఇష్టంగా బ్రతికాడు కాలేబు, దేవునికి ఇష్టంగా బ్రతికాడు కాలేబు, సంఘానికి ఇష్టంగా బ్రతికాడు కాలేబు, దేవుని దృష్టిలో అంగీకారంగా బ్రతికాడు కాలేబు. అందుకే ఆయనని దీవించడమే కాదు, నిండు మనసుతో దీవించాడు యెహోషువ. దీవించడమే కాదు, చూడండి నేను ఆరాధనకు వచ్చి మధ్యాహ్నం ఆరాధనలోకి వచ్చేవాళ్ళు దేవుని బిడ్డలారా పనులు లేకపోతే మధ్యాహ్నం ఆరాధనకు వస్తున్నారు. లేదు పనులు ఉందంటే మార్నింగ్ వచ్చేయండి, అందుకే కదా ఆరాధన. మీ పనులోకి వెళ్ళడానికే కదా పొద్దున ఆరాధన పెట్టారు. ఆ పొద్దున వచ్చి మీ ఆరాధనలో పాల్పంచుకొని మీ పనులోకి వెళ్ళారు అనుకోండి, ఆ దీవెన మీకు ఎంతో అంత కాదమ్మా, మీకు కంటికి కనబడదు ఆ దీవెనలు. ప్రతి క్షణం దేవుడు కాపాడుతాడు. ఆశీర్వాదాలు ఎంతో అంత కాదు, ప్రతి క్షణం దేవుని కాపుదల ఉంటుంది. దుష్టుల చేతిలో పడకుండా కాపాడుతాడు, చీకటి ముట్టకుండా కాపాడుతాడు, అపవాది ముట్టకుండా కాపాడుతాడు. ఆరాధనలు మానడం ద్వారా అస్సలు ఎవరు ఆరాధనలు మానేస్తారో తెలుసా? చెప్పనా? మీరు ఏమనుకోద్దో చెప్పా, ఏమనుకోద్దంటే చెప్పా, దేవుని భయం లేని వాళ్ళు మానేస్తారు. ఆరాధన ఎవరు మానుతారో తెలుసా? దేవుని భయం లేని వాళ్ళు ఆరాధన మానుతారు. నేను క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదండి, క్రైస్తవురాలని చెప్పుకుంటే సరిపోదు. దేవుని భయముతో దేవునిని ఆరాధించాలి. అందుకే అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును అన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఏ లోటు మన ఎడల చేయడు. ఆరోగ్యానికి లోటు ఉండదు, ఆశీర్వాదానికి లోటు ఉండదు, డబ్బుకు లోటు ఉండదు, సమాధానానికి లోటు ఉండదు, దేనికి లోటు ఉండదు. ఎప్పుడేది కావాలో వచ్చేస్తుంది. అది వచ్చేస్తూనే ఉంటుంది. మనం అనుకోకుండానే వచ్చేస్తుంది. మనం కరెక్ట్ ఉండాలి దేవుళ్ళు. మనం కరెక్ట్గా దేవుళ్ళలో ఉంటే ఆయన కరెక్ట్గా ఆయన పని చేస్తాడు. మనం ఒంగరొంగర పోతే ఆయన కూడా ఒంగరొంగర పని చేస్తాడు. అర్థమైందా? మనం అందుకే అన్నాడు, ఒక్కరి నడత దేవునికి ఇష్టమైతే, అంగీకారం అయితే, ఆ నడకను చూసి దేవుడు సంతోషిస్తే వారిని నడిపిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు, వారికి ఏమిస్తాడు? క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. క్షేమాభివృద్ధి, వారిని నడిపించడం కాదు, స్వస్థపరుస్తాడు, వారికి స్వస్థత ఇస్తాడు. ఇవన్నీ కార్యాలు ప్రభుకు అంగీకారం. అందుకే ఆ దినముల్లోనే, ఒక హాస్పిటల్ లేని దినములో దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలంటే మనకి ఇప్పుడు అన్ని అందుబాటులో, ఇంట్లో ఉండి వస్తువులు కూడా ఇంటికి తెప్పించే స్థితి వచ్చింది. బుక్ చేస్తే అన్ని వస్తువులు కూడా, సామాన్లు కూడా ఎక్కడికి వచ్చేస్తున్నాయి? కిరాణా షాపుకి వెళ్ళకుండానే ఇంటికి వచ్చే పరిస్థితి. ఇంత అనుకూలమైన స్థితి ఉన్నా మనం దేవుణ్ణి ఆరాధించకపోతే మనం ఎంత దౌర్భాగ్యములో ఒకసారి చెప్పాలి. ఎంత భయంకరమైన స్థితి మనలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉంటే ఎప్పుడు మనల్ని సంతోషపరుస్తూనే ఉంటాడు ఆయన. ఏ రోజు ఆయన విడిచిపెట్టేవాడు. మన పిల్లలకు ఆశీర్వాదం కావాలన్నా, మనకు ఆరోగ్యం కావాలన్నా, దీర్ఘాయుషు కావాలన్నా అన్ని ఆయన చేతిలోనే ఉంది. మొత్తం చేసేవాడు ఆయనే చేయాలి. ఇలాంటి
వ్యర్థమైన ఖర్చులు రానివాడు మనం కరెక్ట్ గా ప్రభుని ఆరాధిస్తే. ఇలా వేలు వేలు హాస్పిటల్ పెట్టే స్థితి రానియడు మన దేవుడు. కరెక్ట్ గా ప్రభుని మనం ఆరాధించే 2 గంటలే. ఆ 2 గంటలు ఎన్ని గంటల ఆశీర్వాదం దాచిపెట్టాడు దేవుడు చూడండి. అక్కడ 1 గంట 1000 గంటల కంటే శ్రేష్టం. 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టం. నువ్వు 1 గంట 2 గంటలు మందిరంలో గడపడం ద్వారా 2 గంటలు గడిపితే 2000 గంటలు అక్కడ ఆడవుతుంది మనకు. ఎక్కడ చెప్పండి. ఆ 1 గంట గొప్పనా 2000 గంట గొప్పనా చెప్పండి. మరి ఒక్క 2 గంటలు గడపడం ద్వారా 2000 గంటల ఆశీర్వాదాలు కుమరిస్తున్నాడు ఆయన. అది అర్థమవుతలేదు మనకు, అది అర్థమవుతలేదు మనకు. అర్థం కాక అనేక రకాలుగా పాడైపోతాం. అర్థం చేసుకోండి దేవుని మాటలు, దైవ శక్తిని అర్థం చేసుకుంటే ఏది లోటు ఉంటుంది మనకు. ఏ విధమైన చిక్కాకులు ఎన్ని వచ్చినా కరెక్ట్గా మన దేవుడు విడిపిస్తూనే ఉంటాడు, తప్పిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. ఏ విషయంలో మనం భయపడే అవసరము లేదు. ఆ రోజు ఏమీ లేని దినముల్లోనే నిండు మనసుతో యెహోషువ దేవుడిని, ఆ యెహోషువ కాలంలో కాలేబు దేవుడిని ఆరాధన చేస్తే నిండు మనసుతో ఎంత మనసు పూర్తిగా దీవించాడు యెహోషువ. హెబ్రోని స్వాస్థ్యంగా ఇచ్చి, పరిశుద్ధ స్థలమును స్వాస్థ్యంగా ఇచ్చి ప్రభువుని ఆరాధించగల గొప్ప ధన్యతని దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత సంతోషం అండి. సంఘానికి సంతోషం, సేవకులకు సంతోషం, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి సంతోషం. అంతేనా? ఆ కార్యం చేస్తే తప్పక దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు. వారిని విడిపిస్తాడు, వారిని నడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. అన్ని విషయంలో దేవుడు కాపుదల చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకుంటే మనకి ఇంకా భయం ఏమన్నా ఉందండి అమ్మ? ఆయన చెయ్యి పట్టుకుంటే నేలబడే స్థితి వచ్చిన ఆయన పైకి లేపుడు కాక. వాటి కొరకు కదా మనకి ప్రయాసాలు, అంతే కదా. చూడండి దేవుని పిల్లలారా, 2 సమూయేలు 9వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. మొదటి చదివితే ఆ ఇష్టం మనకు అర్థమవుతుంది. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములలో ఎవడైనను కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అను ఒకడుండగా వారు అతని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడునైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా యోనాతానునకు కుట్టికాలు గల ఒక కుమారుడు ఉన్నాడు. 2 కాలు యోనాతానుకు పుట్టిన కుమారుడు దేవుని బిడ్డలారా, కుంటికాలు గల 2 కుంటికాలు గల మెఫీబోషెతు అనే కుమారుడు ఉన్నాడు అని దావీదుకు తెలియచేశాడు. ఇక్కడ హిస్టరీ అంతా నేను చెప్తాను చూడండి. ఎంత చక్కటి ఆ మాట. రాత్రి దేవుని బిడ్డలారా 3 గంటల వరకు మెలుకుండి బైబిల్ అలాగే చదువుతుంటే ఎంత బాగా అనిపించిందో. ఎంత చక్కగా దేవుని బిడ్డలారా బైబిల్ మాటలన్నీ చదువుతుంటే సౌలు దావీదుకు కీడు తలపెట్టాడు, కానీ యోనాతాను దావీదుకు మేలు చేశాడు. యోనాతాను సౌలు కుమారుడైన తండ్రి కీడు తలపెట్టిన కుమారుడు మాత్రము మేలు 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 చేయడానికే పూనుకున్నాడు యోనాతాను లేకపోయినా యోనాతాను చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకొని, ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని యోనాతాను ఉండవలసిన స్థానాన్ని కూడా దావీదుకి అప్పచెప్పి సౌలు తర్వాత యోనాతాను రాజావాలి. ఆ రాజ సింహాసనమును కూడా దావీదుకి అప్పచెప్పి ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వారసత్వం, ఇప్పుడు కుర్మయ్యకి వారసత్వం వీళ్ళు 2 పిల్లలు కదండి. ఆ వారసత్వం ఎవరైనా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతారయ్యా? ఇష్టపడరు. కానీ
యోనాతాను చేసిన పని ఏంటో తెలుసండి, వారసత్వమే దావీదుకి ఇచ్చేశాడు. సౌలు తర్వాత ఆ మాట, ఆ అధ్యాయం అంతా రాత్రి చదువుకుంటూ కూర్చున్నానండి. 1-2 సార్లు రిపీట్ చేసుకుంటూ మరీ చదివాను. ఎంత బాగా అనిపించిందంటే, ఈరోజు స్వార్థంతో నిండుకొని ఉన్న లోకంలో ఒక చిన్న చీపురు పుల్ల కూడా పోనీయం. మనం చీపురు పుల్ల కాదు కదా, ఒక ముద్ద అన్నం కూడా పోనీయమనుకో. ఒక ముద్ద మన పిల్లలకు పెట్టవలసిన అన్నం ఎవరికైనా పెట్టుకొని పెడతామా? అస్సలు పెట్టం. ఏమన్నా ఒక స్పూన్ ఎవరికైనా ఇవ్వమంటే ఇస్తామా? అస్సలకి. ఒక్క వస్తు కాదు కదా, ఒక ముద్ద అన్నం కాదు కదా. దేవుని బిడ్డలారా, ఎవరికి పెట్టలేని ఈ రోజులలో ఆయన వారసత్వం అండి. సౌలు తర్వాత యోనాతాను సింహాసనం మీద కూర్చోవాలి. సౌలు తర్వాత వారసత్వము రాజుగా యోనాతాను కూర్చోవాలి. కానీ యోనాతాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా తండ్రి సింహాసనం నీదవుడు కాక, నా తండ్రి పరిపాలన తర్వాత నీవే సింహాసనం మీద కూర్చుంటావు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలని పరిపాలన చేస్తావు దావీదు. నా తండ్రి ఎక్కడెక్కడ నేను చంపడానికి చూస్తున్నావో అక్కడక్కడ నుంచి అంతా నేను నీకు కౌరు పెట్టి నిన్ను తప్పిస్తూనే ఉంటాను. నేను కాదు కదా, నీవే ఆ సింహాసనం మీద కూర్చుంటావు అని అన్నాడు దావీదుతో. చెప్పడమే కాదు, సౌలు దేవుని బిడ్డలారా కీడు చేసుకుంటూ వస్తున్నా కొలది సొంత కడుపులో పుట్టిన కుమారుడు మేలు చూసుకుంటూ వచ్చాడండి. చెప్పండి కదా ఒకసారి. ఆ మేలు దావీదు గుర్తుపెట్టుకున్నాడు. ఈ రోజు ఎవరైనా మేలు చేస్తే గుర్తుపెట్టుకుంటే వారు లేరండి, వాళ్ళ మీద బురద జల్లడానికే చూస్తారు. మేలు చేసే వారిని ఎప్పుడు విడిచిపెట్టద్దమ్మా. మనకెవరైనా మన పరిస్థితిలో మనకు మేలు చేస్తే వాళ్ళని బ్రతుకు దినాలని గుర్తుపెట్టుకోవాలి. అది మనుషుల యొక్క తత్వం. లేదు అంటే వాళ్ళు జంతువులు అనుకోవాలి, లేదు అంటే వాళ్ళు మృగాలు అనుకోవాలి. గుర్తుపెట్టలేదు అనుకో, కుక్కకు ఉండదండి విశ్వాసం. బొక్క వేస్తే ఆ కొలది ఏం చేస్తారండి? బొక్క వేస్తే ఆ కొలది ఆ కుక్కలు చూడండి. ఎవరైనా కుక్కలు పెంచితే ఆ కుక్కలు ఆ యజమాని చుట్టే తిరుగుతారు. ఎవరైనా వస్తువులో వెళ్తుందో చూస్తారు, వాళ్ళ ఇంట్లో ఏమైనా కీడు జరుగుతుందో చూస్తారు. ఆ కుక్క కూడా విశ్వాసాలు లేవండి ఈరోజు క్రైస్తవ జీవితాలలో. చాలా భయంకరమైన పరిస్థితి. కానీ దావీదు యొక్క అనుభవం చూడండి. యోనాతాను తనకు మేలు చేసిన ఆ మాటని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని, యోనాతాను చనిపోయిన యోనాతాను కుటుంబములో ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబములో యోనాతాను అంటే సౌలు కుటుంబములో అన్నారు కానీ సౌలుని బట్టి అనలే. గుర్తుపెట్టుకోండి, బాగా అర్థం చేసుకోండి. సౌలు కుటుంబములో అని చెప్పాడు కానీ సౌలుని బట్టి మేలు చేస్తానండి, యోనాతాను బట్టి మేలు చేస్తాను. చెప్పడం ఎవరు మేలు చేస్తారో వాళ్ళని బట్టే మేలు వస్తుంది మనకు. గుర్తుపెట్టుకోండి. అయ్య మేలు చేస్తే అయ్యని బట్టి వస్తుంది, కొడుకు మేలు చేస్తే అది. ఎవరిని బట్టి ఎవరు మేలు చేస్తే వాళ్ళని బట్టే మేలు జరుగుతుందని బైబిల్ గ్రంథము తేటగా సెలవిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మేలు చేయడానికే ఇష్టపడాలి. ఈ కలవరి దినాలలో ఎవరికి కీడు తలపెట్టదు, మేలే చేయాలి. మనం మేలు చేయడం ద్వారా మన కుటుంబానికి మనం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు యోనాతాను ఉన్నాడా? లేడు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? యోనాతాను లేకపోయినా యోనాతానుకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా నేను మేలు చేయడానికి అని వెతికి 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 మనుషులను పిలిపించి ఎవరైనా ఉన్నారని కౌరు పెట్టి, ఈ రోజున ఎవరు ఉంటారండి? వెతికి కౌరు పెట్టి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వారు ఎవరు ఉన్నారు? ఎవ్వరు లేరు. ఎవరైనా వచ్చారనుకో, మేలు చేసిన వాళ్ళైనా సరే ఎప్పుడప్పుడు పోతారో అని చూస్తాం. కానీ నేనేం చేశాడు తెలుసా? ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఆయన టేబుల్ దగ్గర పెట్టుకున్నాడు, ఆయన భోజనం బల్ల దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పటి వరకు పెట్టుకున్నాడు తెలుసా? బ్రతుకు దినాలన్నీ నా బల్ల దగ్గరే ఉండాలి. చెప్పగలమ్మా గట్టిగా. పాపం ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. 2 కాలు కుంటి కాలు నడిచే కాలు లేదండి ఆయనకి, మేబీ భవిష్యత్తుకి. అయితే తన తండ్రి చేసిన మంచి కార్యాన్ని బట్టి తన పిల్లోడికి ఏమైంది? తన కొడుకుకి మేలు చేసినట్లుగా చూస్తాం. ఈరోజు కూడా తండ్రులైన మనం, తల్లులైన మనం ఎవరికైనా మేలు చేసుకుంటున్నాం అంటే మనం ఉన్నా లేకపోయినా ఆ మేలు తప్పక మన పిల్లల మీదకి తప్పక దిగి వస్తూ ఉంటుంది. అందుకే మనం ఎవరికి కీడు చేయొద్దు.
మాటతో కూడా కీడు చెయ్యి, చూపుతో కూడా, ప్రవర్తనని బట్టి కూడా ఏ రోజు కీడు చెయ్యదు. చాతనైతే మేలే చేయాలి, చాత కాకపోతే మౌనంగా ఉండిపోవాలి. అంతే. ఆ పని కనుక చేస్తే మనం చేసిన మేలు మన పిల్లల మీదకి వస్తుంది. అక్కడ దావీదు ఆ యోనాతాను చేసిన మంచి కార్యాన్ని బట్టి ఆ దావీదు ఆ యోనాతాను కుటుంబంలో ఉన్న 2 కుంటి కాలువలను తీసుకొచ్చి దేవుని బిడ్డల మెఫీబోషెతుని తీసుకొచ్చి, ఇదిగో బ్రతుకు దినాలన్నీ నువ్వు నా బల్ల దగ్గరే ఉండాలి, నువ్వు నా టేబుల్ దగ్గరే ఉండాలి. చూడండి అమ్మా, చూడండి, ఒక రాజు, దావీదు రాజు, ఒక రాజ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎప్పుడో యోనాతాను మేలు చేశాడని గుర్తుపెట్టుకొని తన కుమారుని తీసుకొచ్చి 2 కుంటి కాలువని తీసుకొచ్చి నడవడానికి చేతగానని తీసుకొచ్చి తన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఒకరోజు కలుసువి 2 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరం, తన బ్రతుకు దినాలన్నీ నా ఇంటిలోనే ఉండాలి, నా టేబుల్ దగ్గరే నువ్వు భోజనం చెయ్యాలి, నేను కూర్చున్న చోటే కూర్చోవాలి, నేనున్న చోటే ఉండాలి. చెప్పడానికి గట్టిగా మన ప్రభుకు ఆయన ఉన్న చోట మనల్ని ఉంచబోతున్నాడు, ఆయన ఉన్న చోట మనల్ని పెట్టబోతున్నాడు. మనం చేసే ప్రతి మేలు ఆయన చూస్తాడు, మన క్రియలు చూస్తాడు, మన ప్రవర్తన చూస్తాడు, మన జీవితాన్ని చూస్తాడు, సమర్పణ చూస్తాడు, త్యాగం చూస్తాడు, పౌరుషం, దేవుని కొరకు ఎంత రోషం కలిగి బ్రతుకుతున్నారో చూస్తారు. వాటిని చూచి మనల్ని తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి నిత్యం ఆయనతో ఉండగల ధన్యత దేవుడు మనకు అనుగ్రహించను. మనం చేసే మంచి కార్యాలు చూస్తాడు. ఒక్కరి ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే వాళ్ళకి స్వస్థత ఇస్తాడు, వాళ్ళకి సమాధానం ఇస్తాడు, వాళ్ళని చేయబట్టి నడిపిస్తాడు. వాళ్ళు ఎప్పుడు కూడా కింద పడే స్థితి రానియాడు. దేవుడు పైకి లేపుతనే ఉంటాడు. దైవ కార్యాలు దేవుడు జరిపిస్తాడు. శ్రేష్టమైన పరిశుద్ధ స్థలాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇస్తాడు మనకు. అంతేకాదు, ఆ సింహాసనం మీద రాజు కూర్చుండే స్థలంలో కూర్చోవడానికి దేవుడు మనకి సహాయము. మెఫీబోషెతుని ఏ విధంగా రాజు దేవుని బిడ్డలా ఆ యొక్క బల్ల దగ్గర కూర్చోబెట్టి తన తినే భోజనం తినిపించాడో, నీకు నాకు కూడా అదే స్థితి దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే మన ప్రవర్తన ఎవరికి ఇష్టంగా ఉండాలి, మన జీవితం ఎవరికి ఇష్టంగా ఉండాలి, మన నడక ఎవరికి ఇష్టంగా ఉండాలి. దేవుడు సంతోషపడే నడక మనము నడిస్తే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదానికి పాత్రలుగా దేవుడు మనల్ని చేస్తాడు. కాబట్టి అట్టి అనుభవంలోకి మనమందరం మార్చబడినట్లుగా జీవితానికి సమర్పణ చేస్తూ ముందుకు కొనసాగింపబడదాం. దేవుడి మాటలు మన ఇంటిలో ఆశీర్వదించి దీవించును. దేవుడు తన మాట దీవించును.